హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్లో 4/4 డిజిట్స్ తొలక మల్టిప్లేషన్ క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేస్తామనే దాన్ని చూద్దాం. అయితే ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సింది 3/3 డిజిట్స్ మల్టిప్లేషన్ అనేది క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా ఏ విధంగా చేసామనేది ప్రీవియస్ వీడియో ఉంది. ఆ వీడియోని చూడండి, అప్పుడు మీకు వివరంగా అర్థమవుతుంది. సో అక్కడ ఆ వీడియోలో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ వన్స్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేస్తాము. ఆ తర్వాత టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్ డిజిట్ తీసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తాము. ఆ తర్వాత 100 ప్లేస్ డిజిట్ని తీసుకొని క్రాస్ మల్టిప్లై చేసి యాడ్ చేస్తాము. ఆ తర్వాత 1000 ప్లేస్ని కూడా కన్సిడర్ చేసి టోటల్గా క్రాస్ మల్టిప్లై చేసి ఓవరాల్గా మొత్తాన్ని తీసుకుంటాము. ఆ తర్వాత వన్స్ ప్లేస్ని విడిచిపెట్టి టెన్స్, హండ్రెడ్స్, 1000 ప్లేస్ డిజిట్స్ని మల్టిప్లై చేస్తాము. ఆ తర్వాత వన్స్, టెన్స్ విడిచిపెట్టి హండ్రెడ్స్, థౌజండ్స్ మల్టిప్లేషన్ తీసుకుని క్రాస్ మల్టిప్లై చేస్తాము. ఆ తర్వాత వన్స్, టెన్స్, 100ని విడిచిపెట్టి ఫైనల్గా ఓన్లీ 1000 ప్లేస్ డిజిట్స్ మాత్రమే మల్టిప్లై చేస్తాము. ఇది ప్రాసెస్ అనమాట. సో మీరు 3/3 డిజిట్స్ చూస్తే అక్కడ వివరంగా చెప్పాను. సో దాన్ని బట్టి ఇక్కడ మీకు ఇది అర్థమవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. సో ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ప్లేస్ డిజిట్ తీసుకోండి. 4 into 6. 4 into 6 ఎంత? 24. సో నేను ఇక్కడ 24 వేసాను. తర్వాత క్రాస్ మల్టిప్లై 3 into 6 18. 1 into 4 4. 18 plus 4 22. సో 22 నేను ఇక్కడ వేసాను. తర్వాత 8 into 6 48. 9 into 4 36. 48 36 84. 84 3 into 1 3. 84 plus 3 87. సో నేను ఇక్కడ 87ని వేసాను. తర్వాత 4 డిజిట్ తీసుకోవాలి. 5 into 6 30. 4 into 3 12. 30 plus 12 42. నెక్స్ట్ 8 into 1 8. 9 into 3 27. 35. 35 42. 77. సో 77 నేను ఇక్కడ చూపించాను. తర్వాత 5 into 1 3 into 3 9 plus 5 14. 8 into 9 72. 14 plus 72 86. సో 86 నేను ఇక్కడ వేసాను. నెక్స్ట్ ఈ డిజిట్ నొక్కేసి 5 into 9 8 into 3 45 plus 24 69. సో 69 ఇక్కడ వేసాను. ఫైనల్గా ఓన్లీ 1000 ప్లేస్ డిజిట్ మాత్రమే మల్టిప్లై చేస్తాం. 5 into 3 15. సో 15 నేను ఇక్కడ చూపించాను. ఇప్పుడు నెంబర్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే 24లో 4 నేను ఇక్కడ రాస్తున్నాను. 2ని క్యారీ ఆన్ చేస్తాను. సో 2 యాడ్ చేస్తే 22కి ఎంత అవుతుంది? 24 అగైన్. సో 4ని ఇక్కడ నేను రాస్తున్నాను. 2ని క్యారీ ఆన్ చేస్తాను. సో 7 plus 2 89. సో 9 రాస్తున్నాను. 8ని క్యారీ ఆన్ చేస్తున్నాను. 77 plus 8 85. సో 5 నేను ఇక్కడ రాస్తున్నాను. 8ని క్యారీ ఆన్ చేస్తున్నాను. 86 plus 8 94. సో 4ని ఇక్కడ రాస్తున్నాను. 9 క్యారీ ఆన్ చేస్తున్నాను. 69 plus 9 78. సో 8 నేను ఇక్కడ రాస్తున్నాను. 7 క్యారీ ఆన్ చేస్తున్నాను. 15 plus 7 22. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా మనం మల్టిప్లికేషన్ అనేది క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం, చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ ప్లేస్ డిజిట్ని మల్టిప్లై చేయండి. 3 into 5 15. సో 15 ఇక్కడ రాశాను. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ డిజిట్ 1 ప్లేస్ డిజిట్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. 0 into 5 0. 9 into 3 27. సో 27 plus 0 27. సో 27 నేను ఇక్కడ రాశాను. నెక్స్ట్ 100 ప్లేస్ డిజిట్ని కూడా కన్సిడర్ చేయాలి. అంటే ఈ 3 డిజిట్ని క్రాస్ మల్టిప్లై చేయాలి. అంటే 6 into 5 6 into 5 30. 3 into 2 6. 30 plus 6 36 ఇది 0. 0 into 9 0. అంటే 36 నేను ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత 4 డిజిట్ మల్టిప్లికేషన్ 7 into 5. 7 into 5 అంత 35. సో 35 8 into 3 35 8 into 3 24. 35 24 59. నెక్స్ట్ ఈ రెండు 54. చూడండి 6 into 9 54. 2 into 0 0. 54 plus 0 54. 54 plus 59. 54 plus 59 113. సో నేను ఇక్కడ 113 రాశాను. ఇక్కడ నేను 113 రాశాను. నెక్స్ట్ ఈ డిజిట్ తీసుకోండి 3.
7 into 9, 63. 8 into 0, 0. 63 plus 0, 63. 6 into 2, 12. 63 plus 12, 75. సో 75 నేను ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఈ రెండింటిని విడిచిపెట్టాలి, ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేయండి. 7 into 2, 14. 8 into 6, 14 plus 48. 14 plus 48, 62. సో 62ని ఇక్కడ రాసుకున్నాను. నెక్స్ట్ ఈ మూడింటిని విడిచిపెట్టి ఓన్లీ 1000 ప్లేస్ని మల్టిప్లై చేయండి. 7 into 8, 56. సో 56 నేను ఇక్కడ రాశాను. ఇప్పుడు నెంబర్ రాసేటప్పుడు ఏం చేస్తాము, 15లో 5 ఇక్కడ రాస్తున్నాను, 1 క్యారీ ఆన్ చేస్తున్నాను. 1 యాడ్ చేస్తే 28, 8 రాస్తున్నాను, 2 క్యారీ ఆన్ చేస్తున్నాను. 36 plus 2, 38. సో 3 క్యారీ ఆన్ చేస్తున్నాను. 3 క్యారీ ఆన్ చేస్తే ఎంత అవుతుంది, 1, 16. సో 6 ఇక్కడ రాస్తున్నాను. 11 క్యారీ ఆన్ చేయండి. 11 క్యారీ ఆన్ చేస్తే ఎంత అవుతుంది, 86 అవుతుంది. సో 6 ఇక్కడ రాస్తున్నాను. 8ని క్యారీ ఆన్ చేయండి. 62 plus 8, 70. సో 0 రాస్తున్నాను. 7 క్యారీ ఆన్ చేయండి. 56 plus 7, 63. సో ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా 4/4 డిజిట్స్ని క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా చాలా ఈజీగా, అంటే తక్కువ స్టెప్పుల్లో మనం వేయడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో బై ప్రాక్టీస్ మీరు చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్.